గోల్డ్ ఉత్పత్తి అయ్యేది లేదు, దాదాపు లేదు. కోలార్ గోల్డ్ ఫైల్స్ అనేది సినిమాలకు మనకి అయిపోయింది. సో అందువల్ల మీకు రీసైకిల్ గోల్డ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ మా ప్రజల దగ్గర బంగారం నగల రూపంలో బంగారం ఉంటుంది, అది మార్కెట్లోకి వస్తూ పోతూ ఉంటుంది. ఇది కాక సెంట్రల్ బ్యాంక్స్ అప్పుడప్పుడు బంగారం అమ్ముతుంటుంది, కానీ ఇటీవల కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ అమ్మడం లేదు, బంగారం కొనడం మాత్రమే చేస్తుంది. ఇక బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి అన్నదానికి NDS హిస్టరీ తీస్తే నేను ఇంతకుముందు చెప్పినట్లు జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ కారణం. బంగారం ధరలకు కారణం అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు ఉంటే, అంతర్జాతీయంగా అన్సర్టనిటీ ఉంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అది పొలిటికల్ అన్సర్టనిటీ కానీ ఎకనామిక్ అన్సర్టనిటీ కానీ ఏ అన్సర్టనిటీ అయినా గోల్డ్ ప్రైసెస్ను పెంచుతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు 2022 ఆ ప్రాంతం నుంచి పెరుగుతోంది. మీకు ఈ ఇయర్లోనే భారీగా పెరిగింది, మీకు మామూలుగా పెరగలేదు ఇయర్లోనే. సో మీకు ఎందుకు పెరుగుతోంది అన్న దానికి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్న రీజన్స్ ఇప్పుడు కారణం. నేను బంగారం ధరలపైన దాదాపు ఎవ్రీ 3 నెలలకో 4 నెలలకో విశ్లేషణ చేస్తూనే ఉంటాను. అది ఎవరము నేను మళ్ళీ చెప్పేది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటారు కదా, అలా స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే నేను ఆ విశ్లేషణ ఆధారంగా మీరు గోల్డ్ కొనకండి, కొనకుండా ఉండకండి. నేనే గోల్డ్ కొనడం లేదు, నేనే మీ కొనకుండా ఉండడం లేదు. అవసరం వస్తే కొనగలిగితే కొంటాం, కొనకపోతే కొనం. కానీ నేను ఎప్పుడు గోల్డ్ కొని ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్టర్ అడ్వైజర్, నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాను, నేను ఒక విశ్లేషకుని మాత్రమే. అందువల్ల ఆ జాగ్రత్త మళ్ళీ తీసుకోమని చెప్పేది. ఎందుకు అంటే ఈ గోల్డ్ ప్రైస్ మూమెంట్ అలాగే ఉంటుంది. ఎందుకు పెరుగుతున్నాయన్న దానికి ముఖ్యమైన కారణాలు డిమాండ్ అండ్ సప్లైతో పాటు అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలు. ఇప్పుడు అంతర్జాతీయంగా గోల్డ్కు భారీ డిమాండ్ రావడానికి కారణము మీకు గోల్డ్ ఒకటే కాదు, సిల్వర్ కూడా ధరలు బాగా పెరుగుతున్నాయి. మీకు సిల్వర్ పెరగడానికి ఇతర రీజన్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంటుంది సిల్వర్కు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఇట్లాంటి ఇండస్ట్రీలో సిల్వర్ వాడతారు. సిల్వర్ యొక్క ఇండస్ట్రియల్ యూజెస్, ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా కారణమవుతుంది. కానీ ఇక్కడ మీకు గోల్డ్కి వచ్చేవరకు గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి. మీరు గమనిస్తే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న బిట్ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి ధరలు. ఎందుకు పెరుగుతున్నాయి అనడానికి ముఖ్య కారణము గ్లోబల్ రిజర్వ్స్, అంటే ప్రపంచంలో ప్రభుత్వాలు అలాగే డబ్బున్న బడా కార్పొరేట్లు ఏ రూపంలో దాచుకుంటారు. రూపాయలలో దాచుకున్నారనుకోండి, మీరు అమెరికాకి వచ్చాము, రూపాయలు ఇస్తే ఎవడు పట్టించుకుంటాడా? మీకు డాలర్స్ ఉండాల్సిందే. అందువల్ల డాలర్ అనే రూపంలోనే దాచుకుంటారు. డాలర్లో అంటే కరెన్సీ నోట్లు కాదు, డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు. అంటే డాలర్ రూపంలో ఉన్న అమెరికా ప్రభుత్వ ట్రెజరీలోనో లేదా ఇతరత్రనో డాలర్ బాండ్స్ రూపంలోనో దాచుకుంటారు. అంటే డాలర్ పైన నమ్మకం, ఎందుకంటే డాలర్ ధర పెరుగుతూనే ఉంటుంది అని నమ్మకం. డాలర్ వెనకాల అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా ఉంది కనుక, సో అమెరికా ఆధిపత్యానికి ప్రమాదం ఉండదు కనుక డాలరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్గా లిక్విడిటీ ఉన్న కరెన్సీ కనుక ప్రపంచంలో 193 దేశాలు ఎక్కడికి పోయినా డాలర్తో మీరు ఏ వస్తువులైనా కొనచ్చు, అమ్మచ్చు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి మీకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా డాలర్లు ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అందువల్ల డాలర్ ఉండేటువంటి ఆ లిక్విడిటీ వల్ల డాలర్ రూపంలో దాచుకుంటారు. కానీ ఇటీవల కాలంలో డాలర్ ప్రైస్ భయంకరంగా పెరుగుతుంది, అంటే పడిపోతుంది. సరే, ఇక ఈవెన్ 2025లోనే డాలర్ 10% పడిపోయింది. డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే 6 ప్రపంచంలో ప్రముఖ కరెన్సీలతో, యూరో, పౌండ్, యెన్, యువాన్, ఇట్లా 6 కరెన్సీలతో పోల్చినప్పుడు డాలర్ ప్రైస్ ఈ 2025లోనే ఇప్పటి వరకు 10% పడిపోయింది. సో దీనితో డాలర్ రూపంలో దాచుకుంటే ప్రమాదము అనే భయం పెరిగింది. దాంతోపాటు డాలర్ను వెపనైజ్ చేస్తోంది అమెరికా. అంటే డాలర్ను ఆయుధంగా మార్చుకొని శత్రు దేశాలపైన దాడులు చేస్తుంది. అందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ రష్యా. మీకు రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడంతోనే మీకు కంప్లీట్గా రష్యా దగ్గర ఉన్న డాలర్లు ఉపయోగపడకుండా చేసింది అమెరికా. అంటే డాలర్ల రూపంలో చెల్లింపులకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్, స్విఫ్ట్ అని.
సో ఆ స్విఫ్ట్ నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. దాంతో రష్యా డాలర్లు తీసుకోవటానికి ఇబ్బంది, డాలర్లు పే చేయడానికి ఇబ్బంది, తన దగ్గర ఉన్న డాలర్లు ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. అయితే ట్రంప్ మరి ఆ పుటిన్ ఎలా తప్పించుకున్నాడంటే, పుటిన్కి ఇది తెలుసు కనుక 2014లో క్రిమియాపై దాడి చేశాడు, క్రిమియాను ఆక్రమించుకున్నాడు. 2022లో ఉక్రెయిన్పై వారు మధ్యలో 8 ఏళ్ల గ్యాప్ ఉంది. సో ఈ నోస్ వాట్ విల్ హ్యాపెన్ కనుక తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను బాగా డైవర్సిఫై చేసి పెట్టుకున్నాడు. అంటే డాలర్ల రూపంలోనే కాకుండా యువాన్లు, యూరోలు, ఇలా అనేక దేశాల కరెన్సీల రూపంలో గోల్డ్ రూపంలో పెట్టుకున్నాడు. ఈ రెండు కారణాలు, ఒకటి డాలర్ ప్రైస్ ధర పడిపోతుంది, అమెరికన్ ఎకానమీ పైన ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎందుకు సన్నగిల్లుతుందంటే మనకు అందరికీ తెలుసు, ట్రంప్ టారిఫ్ నుంచి మొదలుకొని అనేక రీజన్స్. తర్వాత రెండవది డాలర్ను వెపనైజ్ చేయడం, డాలర్ను ఆయుధంగా శత్రు దేశాలపైన అటాక్ చేయడం. ఈ రెండు ఎప్పుడైతే చేస్తున్నారో దాంతో సహజంగానే ప్రపంచంలో ఉండే సర్ప్లస్ దాచుకునే వారికి డాలర్ రూపంలో దాచుకుంటే భయమేస్తుంది. అందుకే డాలర్ను పూర్తిగా కొనడం మానేయడం లేదు. రిజర్వ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఇప్పటికీ డాలరే హైయెస్ట్, కానీ ఇతర కరెన్సీల రూపంలో, గోల్డ్ రూపంలో దాచుకోవడాన్ని పెంచారు. డైవర్సిఫైయింగ్ దర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సో అలా డైవర్సిఫై చేసుకోవడంలో అనేక దేశాలు ముందున్నాయి, ఇండియా కూడా ముందుంది. మీకు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున గత 3 ఏళ్లుగా బంగారాన్ని కొంటున్నాయి. మీకు 2022లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ 1000 టన్స్కి పైగా, 1000 టన్నులకు పైగా కొన్నది, 1000 టన్స్కి పైగా. మీకు అలాగే మీకు 2023లో కూడా 1037 టన్స్ కొన్నారు. 2024లో ఏకంగా 1180 టన్స్ గోల్డ్ కొన్నారు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కొనేది. అంటే గత 3 ఏళ్లుగా 1000 టన్నులకు పైగా సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా బంగారాన్ని పెద్ద ఎత్తున కొని దాచుకుంటున్నాయి. ఎందుకు? తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేసుకోవటానికి, డాలర్ పైన రిలయన్స్ను తగ్గించుకోవటానికి చేస్తున్న పని. సో దీనివల్ల ఏమవుతుందంటే గోల్డ్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. అంటే ప్రజలు నగల కొరకు కొనే డిమాండ్, జ్యువెలరీ డిమాండ్ కంపారిటివ్లీ ఇంత ఎలాస్టిక్గా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అన్న ఇలా ఎలాస్టిక్గా ఉండొచ్చు, కానీ జ్యువెలరీ డిమాండ్ ఉండదు. సో సెంట్రల్ బ్యాంక్స్ కొనడం అనేది పెద్ద ఎత్తున గోల్డ్కు డిమాండ్ను భయంకరంగా పెంచింది. సో దీనికి కారణం డాలర్ పైన ఉండేటువంటి అనుమానాలు. ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా డాలర్ ధర పడిపోతుంది, కానీ యూరో, యెన్, యువాన్ వీటి ధరలు పెరుగుతూ ఉండేవి. కానీ ఇటీవల వీటి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు మొదలయ్యాయి, వాలటాలిటీ మొదలైంది. రూపాయి మొదటి నుంచి కూడా డాలర్తో పోలిస్తే తగ్గింది. కానీ ఈ లేటెస్ట్గా గత ఫ్యూ వీక్స్లో జరుగుతున్నది ఏంటంటే, డాలర్తో పోలిస్తే యూరో, యెన్, యువాన్లో కూడా ఇవాళ ఇబ్బందులు మొదలయ్యాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే డాలర్ కన్నా ఆల్టర్నేటివ్గా యూరోల్లో, యెన్, యువాన్లో దాచుకోవడం కన్నా గోల్డ్ అయితే సేఫ్ అనేటువంటి భావన ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల్లో మీకు పెరిగింది. ఇప్పుడు అదనంగా కొత్తగా వస్తున్న సమస్యలు ఏంటంటే, ఒకటి అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్. సో ఇది గందరగోళాన్ని సృష్టిస్తోంది అమెరికన్ ఎకానమీలో. దానికి తోడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోతుంది, ట్రంప్ వస్తే అనుకున్నారు, అది ఆగలేదు. ఇప్పుడు గాజా వార్ ఆగింది కానీ అది ముగియలేదు. ముగిసిందని ట్రంప్ చెప్తున్నాడు, కానీ ఐ డోంట్ థింక్ అది ముగియడం కాదు, ఆగడమే. సో అందువల్ల ఇరాన్పై అమెరికా దాడి చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ట్రంప్ చెప్పుకుంటున్నట్లు 8 యుద్ధాలు ఆగిపోతే గోల్డ్ ప్రైస్ ఇట్లా పెరగవు. సో 8 భయంకర యుద్ధాలు ఆగిపోయి 3వ ప్రపంచ యుద్ధం ఆగిపోతే గోల్డ్ ధరలు ఇంత స్కైరాకెట్ అయ్యడానికి అవకాశమే లేదు. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ టెన్షన్స్ పోలేదు, జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరిగాయి. మీకు వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్స్ చాలా పెద్ద ఎత్తున అతలాకుతలమవుతున్నాయి. మీకు తాజాగా అమెరికన్ షట్డౌన్తో పాటు యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఇంటెన్సిఫై అయింది. మరీ లేటెస్ట్గా చైనా పైన 100% అదనపు సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ విధించాడు, 100% అడిషనల్ అని.
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం అంటే అది ప్రపంచంలో పెద్ద ప్రమాదం. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ అయితే చైనా నెంబర్ 2 ఎకానమీ. అంటే ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ అంటే అది ప్రపంచ ఎకానమీని ఏ రకంగా ప్రభావితం చేస్తే చూడాలి. దీంతో పాటు వరల్డ్ వైడ్గా ప్రపంచ దేశాల అప్పులు పెరుగుతున్నాయి. మీకు అమెరికాది పెరుగుతోంది, గ్లోబల్ డెట్ కూడా పెరుగుతోంది. మీకు అమెరికా డెట్ గణనీయంగా పెరుగుతుంది. మీకు అమెరికన్ జీడిపి దాటి మోర్ దెన్ 125% ఉంది డెట్. దీనికి తోడు ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల మరో $3.9 ట్రిలియన్